శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 15వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నిన్నటి భాగంలో మనం ధేనుకాసురుణ్ణి బలరాముడు సంహరించడం అనేటువంటి వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత గోపాలురందరూ కూడా బలరామకృష్ణాదులతో పాటుగా ఆ తాళవృక్షాల యొక్క పరిసర ప్రాంతాలలో హాయిగా విహరించి అనేకమైనటువంటి ఫలాలని ఆరగించి తర్వాత వ్రజానికి తిరిగి రావడం జరుగుతుంది. ఆ వ్రజానికి వస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి దర్శించడానికి తన్మయులై నిరీక్షిస్తున్నటువంటి గోపికల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటిది వర్ణిస్తున్నారు నేడు. చివరి శ్లోకాలలో ఆ యమునా నదీ తీరంలో ఆ నదీ జలాలు కలుషితమైపోయినటువంటి జలాలని స్వీకరించి గోపబాలురు అలాగే గోవులు మరణించినటువంటి సన్నివేశాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. కాళీయుడి యొక్క విష ప్రభావంతో యమున ఏ విధంగా కలుషితమైంది అనేటువంటిది ప్రారంభించారు ఈ అధ్యాయం చివరిలో. ఆ విషయాల్ని మనం ప్రస్తావించుకుందాం నేడు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నలభై శ్లోకాల వరకు ఈ అధ్యాయంలో ధేనుకాసురుడి యొక్క మరణం వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత హాయిగా ఆ ఫలాలని ఆరగించారు. అథ తాళఫలాన్యాదన్ మనుష్యాగత సాధ్వసాః తృణం చ పశవశ్చేరుర్హత ధేనుక కాననే. హత ధేనుక కాననే, ధేనుకాసురుడు మరణించినటువంటి ఆ కాననంలో, వనంలో, ఆ అరణ్యంలో చక్కగా ఆ తాళ ఫలాలని మనుషులందరూ కూడా ఈ గోపాలుడితో పాటుగా అందరూ వచ్చి ఆస్వాదించారు. అలాగే పశువులన్నీ కూడా చక్కగా అక్కడ ఉన్నటువంటి తృణాన్ని ఆస్వాదించాయి. ఆ తర్వాత బలరామకృష్ణులు వ్రజానికి తిరిగి వెళ్ళటం అనేటువంటిది వర్ణిస్తున్నారు. కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన స్తూయమానోనుగైర్గోప్తై గోపై సాగ్రజో వ్రజమావ్రజత్. సా ప్లస్ అగ్రజ అంటే అగ్రజునితో పాటుగా, అగ్రజ అనుజ అంట. అగ్రజ అంటే అన్నయ్య, అనుజ అంటే తమ్ముడు. సాగ్రజో అంటే అగ్రజుడు అయినటువంటి బలరాముడితో కూడుకుని ఉన్నటువంటి కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు? కమలపత్ర ప్లస్ అక్ష, కమలపత్ర ప్లస్ అక్ష, కమలపత్రాక్ష, కమలపత్రము వంటి అక్షములు అంటే నేత్రములు కలిగిన వాడు. కమలములు కూడా కాదు, కమలపత్రములు. పత్రములు ఎలా అయితే ఉంటాయో చక్కగా అందంగా అట్లాంటి వంపైనటువంటి చక్కటి ఆకర్షణీయమైనటువంటి షహ నేత్రములు కలిగినటువంటి వాడు. పుణ్యశ్రవణ కీర్తన, ఎవరి కీర్తనలైతే వింటే మన చక్కగా పాపాలని నశించి పుణ్యం కలుగుతుందో, పుణ్య శ్లోకుడు ఎవరైతే ఉంటారో, పుణ్యప్రదుడు, ఆయన యొక్క కీర్తనం చేస్తే, ఆయన్ని ప్రశంసిస్తే చాలు మనకి పుణ్యప్రదం. అట్లా పుణ్యాన్ని ప్రసాదించేటువంటి ఆయన పుణ్యశ్రవణ కీర్తన, తగినటువంటి వాడు. ఆయన్ని, ఆయన యొక్క మధురమైనటువంటి లీలల్ని గానం చేసుకుంటూ స్తూయమానో అనుగై గోపై, చివరిలో ఇక్కడ గోపై అంటే గోపాలు, అనుగై గోపై అంటే అనుసరిస్తూ వస్తున్నటువంటి గోపాలు. బలరామకృష్ణుని అనుసరిస్తూ వస్తున్న గోపాలుడు ఎప్పుడు ఏం చేస్తారయ్యా? అంతకుముందే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఏం చేస్తారంటే స్తూయమాన, ఈ పరమాత్ముని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉంటారు. వాళ్ళు పుణ్యశ్లోకులు, పుణ్యశ్రవణ కీర్తనలు అయ్యారు. ఈ పరమాత్మని గానం చేస్తూ 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 వాళ్ళు అలాగే తయారయ్యారు.
అందుకే బ్రహ్మదేవుడు నెత్తిన పెట్టుకుంటానన్నాడు. స్తూయమానోనుగైర్గోపై. అట్లాంటి భగవంతుడి యొక్క ప్రశంసల్ని లీలల్ని గానం చేసుకుంటూ మధురంగా ప్రశంసించుకుంటూ వస్తున్నటువంటి గోపాలకులతో అగ్రజుడైనటువంటి బలరాముడితో వ్రజం ఆవ్రజత్. వ్రజంలో ప్రవేశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వ్రజం అంటే అక్కడ బృందావనంలో ఈ గోపాలుడు ఉన్నటువంటి గోకులం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడికి ఆవ్రజత్ ప్రవేశించాడు. అట్లా పొద్దున వెళ్ళినటువంటి గోపాలకులు, పొద్దున వెళ్ళినటువంటి కన్నయ్య శ్రీకృష్ణ పరమాత్ముడు, వీరి కోసం అని చెప్పి అక్కడ ఎవరు నిరీక్షిస్తున్నారు? మనం పొద్దున వెళ్ళి ఆఫీసు సాయంత్రం రాగానే ఇంట్లో ఎవరు నిరీక్షిస్తూ ఉంటారు? అమ్మ నాన్న నిరీక్షిస్తారు. వివాహం అయితే భార్య భర్త. అలాగే ఇక్కడ అట్లా కాదు. మహానుభావుడు పుణ్యశ్లోకుడు కమలపత్రాక్షుడు పొద్దుననంగా వెళ్ళాడు కన్నయ్య. ఆయన దర్శనం ఇంతవరకు చిక్కలేదు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడి దర్శనం కోసం నిరీక్షిస్తున్నటువంటి గోపికా వనితల యొక్క స్థితి వర్ణిస్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలో. తం గోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ వన్య ప్రసూన రుచిరేక్షణ చారుహాసం వేణుం క్వణంతమనుగైరుపగీత కీర్తిం గోప్యో దిదృక్షిత దృశోభ్యగమన్ సమేతా. దిదృక్షిత దృశోభ్యగమన్ సమేతా. ఎట్లాంటి శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అనేది మొదటి 2 పాదాలలో వివరించారు. కృష్ణ పరమాత్ముడు మరి పొద్దున వెళ్ళినటువంటి వాడు అరణ్యంలో ఇన్ని వేల గోవుల్ని తీసుకుని వెళ్ళినటువంటి గోపాల బృందం ఎట్లా వస్తున్నారు, ఆ కృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అంటే తం గో రజ. గో అంటే గోవులు, గోవుల యొక్క రజస్సు. ఓ 10 ఆవులు అట్లా వెళ్తే మట్టి రోడ్డు మీద అలా వెళ్ళాయంటే ఆ దుమ్ము పైకి లేస్తూ ఉంటుంది. కానీ అరణ్యంలోంచి వచ్చినటువంటి ఆవులు అలా వెళ్ళటము, తీసుకురావటము, వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ పైకి లేచినటువంటి రజస్సు వందలాది ఆవులు, వేలాది ఆవులు వెళ్తున్నాయి. తం గోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ. ఆ లేచినటువంటి కాలి గోవుల యొక్క కాలి గిట్టల చేత పవిత్రమైనటువంటి ధూళి పైకి లేచింది. మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు వర్ణిస్తాడండి, ఈ గోవుల యొక్క గిట్టల స్పర్శకి లేచినటువంటి ఆ దుమ్ము ధూళి ఇదొకటి. గంగానది ప్రవాహం నుంచి వచ్చిన నీటి తుంపరల జల్లుల మీద పడిన, లేకపోతే కనీసం గంగానది ప్రవాహం మీద నుంచి వచ్చినటువంటి గాలి మన శరీరానికి తాకిన, ఇంతకు మించినటువంటి పావనమైనవి పవిత్రమైనవి ఇంకా లేనే దేవుట సృష్టిలో అని భీష్మ పితామహుడు ధర్మరాజుకి శాంతి పర్వంలో ఉపదేశించాడు. గోవు యొక్క కాలిగిట్టల యొక్క తాకిడి నుంచి లేచినటువంటి దుమ్ము మన మీద పడితే ఎంత పవిత్రమైపోతాం. యజ్ఞం అయిపోయిన తర్వాత రాజసూయ యాగం, అశ్వమేధ యాగాలు అయిపోయిన తర్వాత సంప్రోక్షణ జలాలు ఎలా అయితే అవభృత స్నానాలు చేస్తే ఎంత పవిత్రం అవుతామో అంతకంటే పవిత్రం అవుతాం దీని వలన. అట్లాంటిది ఎవరి మీద పడింది? పరమాత్ముని మీద పడింది. అదే పవిత్రం అనుకుంటే ఈ పడిన తర్వాత ఈయన పాదాలని ఈయన స్పర్శకి ఇంకా పవిత్రమైపోతుంది అది. గోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ. ఆ గోరజము ఆయన చక్కగా అలా వంపులు తిరిగినటువంటి ముంగురుల మీద పడి, అసలే నల్లని వాడు పద్మనయనముల వాడు అంటూ కీర్తిస్తూ ఉంటారు. ఆ శరీరం మీద ఆ ఎర్రటి ధూళి పడి, పవిత్రమైనటువంటి గోధూళి పడి, గోధూళి ఎర్రన, ఈయనేమన్నా నల్లనేవాడు. ఆ అలాగే వెంట్రుకల మీద ఆ ముంగురుల మీద కూడా పడి, ఆ నల్లటి కేశములు, ఈ నల్లటి దేహము, దానిపైన ఎర్రటి ధూళి, ఆ ఎర్రటి వెంట్రుకల మీద ఎర్రటి వెంట్రుకలు మెరిసిపోతూ అది కొత్త రంగుల్లో మెరిసిపోతున్నాడు. బద్ధ బర్హ కుంతల బద్ధ బర్హ. ఆ ముంగురంలో చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి నెమలి పింఛం ఒకటి. బర్హ అంటే పింఛం, నెమలి పింఛం. వన్య ప్రసూన రుచిరేక్షణ చారుహాసం. అంతేకాకుండా అక్కడ వన పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టుకున్నటువంటి ఆ పుష్పాలు కూడా ధూసరం అయిపోయినాయి. ఈ గోవుల యొక్క కాలి గిట్టల నుంచి లేచినటువంటి ధూళికి ఆయన పెట్టుకున్నటువంటి పుష్పాలు కూడా ధూసరితమైపోయినాయి. ఇవన్నీ ఆ రజస్సు వలన ఇంకా పవిత్రమైతే స్వామి యొక్క స్పర్శకి ఇంకా పావనమైపోయింది. అట్లాంటి రజస్సుని ఇంకా మనం కాస్త అలా తీసుకుని మనం అలా విభూతి రాసుకున్నట్టుగా మనం రాసుకున్నామంటే ఇంకంతే కుబేరులమే, అపర కుబేరులమే. మన పాపాలన్నీ పోతాయి.
కుబేరుడు అలా చేసే ఆ స్థానాన్ని పొందాడు. అట్లా ఘోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ వన్య ప్రసూన రుచిరేక్షణ చారుహాసం. అట్లా హాయిగా వేణునాదంతో వస్తున్నట్ట. రుచిరేక్షణ చారుహాసం. లోపలికి వస్తుంటే, బృందావనంలోకి వస్తుంటే, ఈ వస్తున్నటువంటి కన్నయ్య కోసం నిరీక్షిస్తున్నది ఎవరు అనేటువంటి చివరి పాదంలో వర్ణించారు. గోప్య, గోపికలు. గోపికలు నిరీక్షించారట. పొద్దునెప్పుడో వెళ్ళాడు కన్నయ్య. దిదృక్షిత దృశో అభ్యగమన్ సమేత. దిదృక్షిత, ఆయన్ని దర్శించాలనేటువంటి అభిలాషతో, కాంక్షతో అందరూ బయటకు వచ్చేసారట. సమేత, కలిసి బయటకు వచ్చేసి కన్నయ్య యొక్క వేణునాదం రవం వినేటప్పటికి, వేణుం పనంతం, వేణునాదం వినిపించేటప్పటికి ఆ చేస్తున్నటువంటి పనుల్ని ఆపేసి మరి బయటకు వచ్చి, అదిగో కన్నయ్య వేణునాదం వినిపించింది అంటూ అందరూ గోపికలందరూ బయటకు వచ్చి చూస్తున్నారు. ఈయన వేణునాదం సరే, ఈ వేణునాదానికి చక్కగా తానా అంటే తందానా అన్నట్టుగా పక్కన వెనకాల వందిమాగదుల స్తోత్రాలు. ఎవరయ్య అంటే ఆ గోపాల బాలు. 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా అనుగై ఉపగీత కీర్తిం, అనుగై అనుసరిస్తున్నటువంటి గోపాలకులు ఉపగీత కీర్తిం, ఆయన కీర్తిని గానం చేస్తూ వస్తున్నారు. ఈయన వేణునాదం వాయిస్తూ వస్తున్నారు. ఈ వేణునాదానికి ఈ గోపిక వనితలు చక్కగా నిరీక్షించుకుంటూ వస్తుంటే ఎలా ఉంది ఆ సుందర దేహం అనేది రెండో పాదంలో మళ్ళీ చెప్పారు ఇక్కడ. ఆయన యొక్క ఆకారమే నల్లని వాడు, సుందరుడు. దానికి తోడు గోరజస్సు కూడా ఇంకాస్త వన్నె తెచ్చిపెట్టింది. ఇంకాస్త సుందరుడయ్యాడు. ఈ సుందరుడు ఇంకాస్త సుందరుడయ్యాడు. అంతేకాకుండా నెమలి పింఛము, ఈ పుష్పాలు, వీటికి తోడు వీటిని మించినటువంటి అందం ఎక్కడుంది అంటే ఈ క్షణ చారుహాసం. పద్మాల పైన చెప్పారు కదా ఎట్లాంటి కమలపత్రాక్షుడిని వర్ణించారు. అట్లాంటి కమలపత్రాక్షుని యొక్క ఈ క్షణములు, చూపులు, ఆయన యొక్క చక్కటి చూపులతో ఓరకంట క్రీగంట ఒకసారి అట్లా అట్లా చూసుకుంటూ వెళ్తున్నాడు వేణునాదం ఊతూనే. దానికి తోడు అసలే మోము, ఆయన యొక్క ముఖారవిందం చూస్తేనే తన్మయం అయిపోతాం. ఆ ముఖారవిందానికి తోడుగా ఆయన క్రీగంటి చూపులు, ఆయన ఓరకంట చూస్తే చాలు ఆయన కృపా కటాక్షాలు మన మీద అలా ప్రసరించినట్టే, సంప్రోక్షణ చేసినట్టే. అమ్మయ్య కృష్ణయ్యను చూసుకున్నామని తరించిపోయేవాడు కొంతమంది అయితే, ఆయన చూపు మా మీద ప్రసరించాడు అనేటువంటిది కొంతమంది. అట్లా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, చారుహాసం, ఇంకా అందమైనటువంటిది ఏంటంటే చారు, సుందరమైనటువంటి చిరునవ్వుట. చక్కగా సుందరమైనటువంటి చిరునవ్వు. ఈ మోముకి తగ్గట్టుగా, ఆ చూపులు ఆ దృష్టికి తగ్గట్టుగా చక్కగా అందమైన చిరునవ్వు. అలా పళ్ళు ఆ తెల్లగా నల్లటి ఆకృతిలో తెల్లగా ఉండేటువంటి ఆ దరహాసం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? మైమర్చిపోరు. ఇంకేం కావాలి? ఇంకా ఆ జన్మ ధన్యమైపోయినట్టే కదా. వేణుం క్వణంతమనుగై ఉపగీత కీర్తిం గోప్యోదిదృక్షిత దృశోభ్యగమన్ సమేత. పనులన్నీ ఆపు త్వరగా వచ్చేశారు కన్నయ్యను చూడటానికి. చూసిన వాళ్ళు ఊరుకుంటారా? అంత అవిధమైనటువంటి కమలపత్రేక్షణుడు అలా వస్తుంటే, వేణునాదం చక్కగా ధ్వనులు వస్తూ ఉంటే, ఈ పాడేటువంటి కుర్రకారంతో చక్కగా కీర్తిని గానం చేస్తుంటే, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే గండు తుమ్మెదల్లాగా, గండు తుమ్మెదలు ఆ పుష్పాల మీద మకరందాన్ని ఏ విధంగా అయితే గ్రోలుతూ ఉంటాయో, చక్కగా హాయిగా స్వీకరిస్తూ ఉంటాయో, అట్లా ఈ కమలపత్రేక్షణుని యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మకరందాన్ని తుమ్మెదల వలె స్వీకరిస్తున్నారు ఈ గోపికాంగనలు అని చెప్పి వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకం. పీత్వా ముకుంద ముఖసార ఘమక్షి భృంగై తాపం జహుర్ విరహజం ప్రజయోషితోహ్ని తత్సత్కృతిం సమధిగమ్య వివేశగోష్టం సవ్రీడహాస వినయం యదపాంగమోక్షం. లోపలికి ప్రవేశిస్తున్నట్ట. ఎట్లా ప్రవేశిస్తున్నాడు అంటే, ఆయన బృందావనంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ఈ గోపవనితలందరూ కూడా పీత్వా, తాగటం. ఏం తాగుతున్నారయ్యా అంటే ముకుంద ముఖ సారఘమక్షి భృంగై. ముకుందుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ముకుంద అనే పదానికి అర్థం చెప్పుకున్నాం మనం. అంటే ముక్తి, మోక్షాన్ని ఇచ్చేవాడు, లౌకికమైనటువంటి భోగ సుఖాలని ఇచ్చేటువంటి అంటే ఇచ్చేవాడు.
ముకుంద, 3 అక్షరాలకి 3 అర్థాలు. అది సంస్కృత భాష. పీత్వా ముకుంద ముఖసారఘమాక్షి భృంగై, అక్షి భృంగై. ఆయన యొక్క ముఖసారము అనేటువంటి అత్యద్భుతమైనటువంటి సారం. అంటే ఏం సారం ఉంది, ఏం సారమో పై శ్లోకాలలో మనం అన్వయించుకోవాలి. పైన చెప్పినటువంటి శ్లోకాల్లో ఆయన నేత్రములు ఎట్లాంటివో చెప్పేశారు కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ వర్ణించక్కర్. ఆ ముఖంలోంచి ఆయన దృక్కులనేటువంటి అత్యద్భుతమైనటువంటి పద్మాల వంటి ఆ కనుల నుండి అలా స్రవించేటువంటి మకరందం ఏదైతే ఉంటుందో, ఆ మకరందాన్ని గ్రోలటానికి, ఆస్వాదించడానికి ఆస్వాదయోగ్యమైనటువంటి భృంగములు, తుమ్మెదలు, గోపికావనితలనేటువంటి తుమ్మెదలు, భక్తి పారవశ్యంతో వచ్చేటువంటి గోపికాంగనలనే తుమ్మెదలు అలా వాటిని ఆ మకరందాన్ని గ్రోలి తన్మయమైపోతున్నారట. అలా ఉన్నటువంటి వాళ్ళందరి వంక ఒక చూపు చూస్తున్నాడు. ఆహా, నాకు మకరందం అందింది. అలా భక్తి పారవశ్యంతో ఎదురు చూస్తున్నటువంటి గోపికల వైపు ఒక చూపు చూస్తున్నాడు. ఆహా, నాకు అమృతం దక్కింది అనుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా ఉన్నారు పొద్దునుంచి వాళ్ళు? తాపం జహుర్విరహజం ప్రజ యోషితోహ్ని. ప్రజ యోషిత, యోషిత అంటే స్త్రీ. ప్రజయోషిత, ప్రజల్లో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళు పొద్దు నుంచి తాపంతో ఉన్నారు. తాపం జహుర్ విరహజం, విరహం వలన పుట్టినటువంటి తాపం అది. భగవంతుడు దూరంగా వెళ్ళాడు, మాకు దూరం అయ్యాడు, ఇంకొంచెం దూరం వన ప్రాంతానికి వెళ్ళాడు, పొద్దునెప్పుడో వెళ్ళాడు, ఇన్ని గంటలు మేము ఎలా ఉండగలం అనేటువంటి విరహ తాపంలో ఉన్నటువంటి, అగ్నిలో ఉన్నటువంటి తాపం ఎప్పుడు పుడుతుంది? ఆ విరహాగ్ని. ఆ విరహాగ్ని నుంచి వచ్చినటువంటి తాపం వల్ల కలిగినటువంటి తాపాన్ని తగ్గించుకుంటున్నారట ఆ స్వామి వారి యొక్క ఈక్షణములనేటువంటి, చూపులనేటువంటి, దృక్కులనేటువంటి అమృత మకరందాన్ని గ్రోలుతూ. తాపం జహుర్విరహజం, ఆ తాపాన్ని జహు, జహు అనే పదానికి అర్థం తొలగించుకోవడం, తగ్గించుకోవడం. ఈ తాపాన్ని తగ్గించుకుంటున్నారు ఈ చల్లదనంలో. ఏం చల్లదనం అంటే మందారం, మకరందం ఆస్వాదిస్తారు. తత్సత్కృతిం సమధిగమ్య వివేశ గోష్ఠం. గోష్ఠము అంటే గోశాల. ఆ గోకులంలోకి స్వామి వాళ్ళందరికీ కూడా చక్కగా ఆ విధంగా చక్కగా ఎవరికి ఏది కావాలో అది ఆ చూపులతోనే సమాధానం చెప్తూ వివేశ, వివేశ అంటే ప్రవివేశ అని ప్రవేశించాడు. అయితే ఆ అంగనను, గోపికాంగనలు ఎలా సేవిస్తున్నారనేది చివరి పాదంలో ఒక పదంలో చక్కగా చెప్పాడు. సవ్రీడహాస వినయం యదపాంగమోక్షం తత్ సత్కృతిం. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే సవ్రీడ, కొంతమంది ఏమైనా సిగ్గుతో అలా కన్నయ్యని చూస్తున్నారట. కొంతమంది ఏమైనా హాసం, ఆయన చూడంగానే వెంటనే ఒక చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వే సమాధానం. ఆ స్వామి చూడంగానే ఒక చిరునవ్వు. ఆ స్వామి చూడంగానే కొంతమంది సిగ్గుపడటం. ఆ స్వామి చూడంగానే కొంతమంది వినయంగా ఉండటం. భక్తి పారవశ్యం వినయం, భగవంతుడి దగ్గర ఉండే వినయం. కొంతమందికి ఆత్మీయుడు అనేటువంటి దరహాసం, కొంతమందికి ఇంకా మించినటువంటి సిగ్గు స్వామివారిని చూసి. ఇలా ఉన్నటువంటి అపాంగమోక్షం, ఆ లలనలు, ఆ స్త్రీలందరూ కూడా ఈ విధంగా భగవంతుణ్ణి సేవించుకునే అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. అట్లాంటి ఆ విధానాలతో, ఆ భక్తి పారవశ్యంతో స్వామిని చూడటం కోసం ఎప్పుడో పొద్దునెప్పుడో కన్నయ్యని చూశాం. కృష్ణుని మీద ఇంత ఈ విధంగా గోపాలకులు, గోపికలు ఎందుకు ఇంత ఇష్టపడ్డారు అనేటువంటి పరీక్షిత్ మహారాజు అడిగితే సుఖయోగేంద్రుడు దానికి చక్కటి సమాధానం చెప్పాడు. అంతకు ముందు అధ్యాయంలో మనం చూసుకోవాలి అవన్నీ కూడా. సర్వాంతర్యామి, అందరికంటే వారి ఆత్మే అందరికీ ఇష్టం, వారి దేహం కంటే వారి ఆత్మ ఇష్టం. అట్లాంటి ఆత్మలో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్ముడు ఎవరికి ఇష్టం ఉండదు అంటూ సమాధానం చెప్పాడు సుఖయోగేంద్రుడు వారు. అట్లాంటి ఆ పరమాత్మని చూసుకుంటూ కొంతమందికి ఏమన్నా సిగ్గుతో అలా ఆయన స్వామిని సేవించుకుంటూ, కొంతమంది దరహాసంతో, కొంతమంది వినయంతో సేవించుకుంటూ, అంతకంటే అంటే వాళ్ళ ఆ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు సేవించుకుంటుంటే ఈయన ఒకే ఒక్క చూపుతో అందరికీ సమాధానం చెప్పారు. ఆ చూపుల్లోనే మకరందాన్ని ఆస్వాదించారు, వారి తాపాన్ని తగ్గించుకున్నారు గోపికావర్తని. తయోర్ యశోద రోహిణ్యో. ఇప్పుడు తల్లుల దగ్గరికి వచ్చాడు. మొట్టమొదట ఆ వస్తూ ఉంటేనే, వీధిలో వస్తూ ఉంటేనే వేణునాదం వినేటప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చి గోపికలు అమ్మయ్య చూసాం, కన్నయ్యని చూసాం అనుకున్నారు. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లులు ఎదురు చూస్తున్నారు. తయోర్యశోదా రోహిణ్యౌ పుత్రయో పుత్రవత్సలే యథా కామం యథా కాలం. యథా కామం యథా కాలం రెండు.
వ్యధత్తాం పరమాశిషః. పరమ ఆశిషః. తయోః అనే పదానికి అర్థం ఇద్దరు. ఎవరిద్దరు? బలరామకృష్ణులు ఇద్దరికి. వారిద్దరి యొక్క తల్లులు యశోదాదేవి, అలాగే రోహిణీదేవి. తయోర్ యశోదా రోహిణ్యౌ. రోహిణీ కుమారుడు కాబట్టి రౌహిణీయుడు అంటారు బలరాముడు. ఈ తల్లులిద్దరు కూడా పుత్రయో పుత్రవత్సలే. పుత్రుల మీద ఉండేటువంటి వాత్సల్యంతో, ప్రేమతో ఇద్దరు కుమారుడికి కూడా యథాకామం యథాకాలం. ఆ వచ్చిన సమయంలో పొద్దున అనంగా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వచ్చారు. ఆ కాలానికి తగ్గట్టుగా, ఆ సందర్భానికి తగ్గట్టుగా, వాళ్ళ కోరికకి తగ్గట్టుగా ఏవైతే ఏర్పాట్లు చేయాలో అవి చేశారు. బలరాముడికి ఏది ఇష్టమో అది ఆవిడ పెట్టింది, కృష్ణుడికి ఏది ఇష్టమో అది ఆ ఏర్పాట్లన్నీ ఈవిడ చేసింది. అట్లాంటివన్నీ నిజంగా మన బాల్యంలో కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన అమ్మా నాన్న ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు, మనకి తగ్గట్టుగా, మన ఇష్టానికి తగ్గట్టుగా ఎలా నడుచుకునేవారు. శ్రీరాముడు భవభూతి ఉత్తర రామచరితంలో రాస్తాడు. శ్రీరామచంద్రుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ తేహినో దివసాగత అంటాడు. ఒక అద్భుతమైనటువంటి మాట. తేహినో దివసాగత. ఆ రోజులు పోయినాయి కదా. ఎట్లాంటి రోజులు? వివాహం అయిపోయింది, కొత్తగా వివాహం అయిపోయింది, బాల్య వివాహాలు. సీతమ్మని తీసుకొచ్చాను పెళ్లిలో, అత్తవారింటికి తీసుకొచ్చాను. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలో, ఏం చేయాలో కూడా తెలియనటువంటి వయసు మాకు కూడా, రాముల వారికి కూడా. అలాంటి సందర్భాల్లో వారి స్నానాదులకి, అలాగే తుడుచుకోవడానికి స్నానానంతరం తుడుచుకునేటువంటి వస్త్రాలకి సిద్ధం చేసి, అభ్యంగన స్నానం, ధూపాలు ఇట్లాంటివన్నీ సిద్ధం చేసి, వారి భోజన వసతులు ఎవరికి ఏది ఇష్టమో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆ తండ్రులు ఉన్నారు చూసారా. వారిని గుర్తు చేసుకుని అడవిలో పాప ఎంత బాధపడిపోతాడో ఆ శ్రీరామచంద్రుడు. దేహినో దివసాగత. ఆ రోజులు పోయినాయి. ఇట్లా అందరికీ జీవితంలో, అందులో ఇక్కడ యశోద రోహిణి దేవ్ ఇద్దరు కూడా ఆ పిల్లలిద్దరికి వారికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేశారట. అందులో అంత బాల్య వయసులో ఈ విధమైనటువంటి బాధ్యతలు, ఇన్ని గోవుల్ని సంరక్షించి మేపుకుని తీసుకొచ్చారు. గతాధ్వానశ్రమౌ తత్ర మజ్జనోన్మర్దనాదిభిః నీవీం వసిత్వా రుచిరాం దివ్యస్ర గ్రంథమండితౌ. గత అధ్వాన శ్రమం. అధ్వానము అంటే మార్గం. ఎప్పుడో పొద్దుననంగా వనానికి వెళ్ళారు, ఈ గోవుల్ని వనానికి తీసుకువెళ్ళటానికి వెళ్ళారు కాబట్టి వచ్చేటప్పటికి అలసిపోయారు. శ్రమ. గతాధ్వాన శ్రమం. ఆ అలసటనంతా పోగొట్టాలి. గత అధ్వాన శ్రమం. ఆ అలసటంతా పోగొట్టాలంటే చక్కగా ఎటువంటి జలకాలు కావాలో, ఎటువంటి స్నానాదులు కావాలో. మజ్జనోన్మర్దనాదిభిః. మజ్జన ఉన్మర్దనం. మర్దనము అంటే మన శరీరం, బాడీ మసాజ్ అంటారు కదా. చక్కగా తైలములు పూసి, లేపనాలు ఏవైతే చక్కటి తైలాలు పూసి, పైన రాయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ పిళ్ళు అవన్నీ రాసి చక్కగా పెద్దవారు చక్కగా ఆశీస్సులతో ఆ స్నానాలు, జలకాలన్నీ పిల్లలకి చేయించి తల్లులు దగ్గర ఉండి స్నానాదుకులైన తర్వాత అన్ని కూడా చక్కగా శరీరాన్ని శుభ్రంగా తుడిచి, నీవీం వసిత్వా. శుభ్రమైనటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో వారికి ఇష్టమైనటువంటివి, అందులో కూడా రాత్రిపూట వారికి వీలుగా ఉండేటువంటి నీవీం వసిత్వా రుచిరాం దివ్య స్రక్. దివ్యమైనటువంటి స్రక్ అంటే మాల. రాత్రిపూట కూడా చక్కగా సుందరంగా ఆ పుష్పాలు, కృష్ణుడికి ఇష్టము, బలరాముడికి ఇష్టం, వీళ్ళిద్దరు పుష్పాలు మాల అలంకరించుకుంటారు. దివ్య పురుషులు. దివ్య స్రక్ గ్రంథమండితో. చక్కటి సుగంధమైనటువంటి పరిమళాలు ఏవైతే ఉంటాయో, లేపనాదులు శరీరానికి పూసుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవి దివ్య పురుషుల యొక్క లక్షణాలు. అవన్నీ అలంకరించుకున్నారు తల్లుల యొక్క సహకారంతో బలరామకృష్ణుడు. జనన్యుపహృతం ప్రాస్య. ప్రాస్యం అంటే ఆహారం భుజించడం. జనన్యుపహృతం ప్రాస్య స్వాద్వన్నం ఉపలాలితో సంవిశ్య పరసయ్యాయాం సుఖం సుషుపతుర్వ్రజే. సుఖం. హాయిగా నిద్రపోతున్నారు. ఇక ఆ నిద్రపోతున్నప్పుడు దాని ముందు పెట్టవలసినటువంటి భోజనాదులు ఏవైతే ఉన్నాయో ఆ భోజనాదుల్ని తల్లులు అందించారు. జనని ప్లస్ ఉపహృతం. జనని అంటే తల్లి. ఆ యశోదారోహిణి దేవతలు అందించినటువంటి ప్రాస్యం భోజనం ఎట్లాంటిది? స్వాద్వన్నముపలాలితో. స్వాదు అన్నం, స్వాదిష్టమైనటువంటి భోజనాలు. పంచభక్ష పరమాణాలు కష్టపడి వచ్చినటువంటి వారికి ఆ బొజ్జకి తగ్గట్టుగా, ఆ చిన్న బొజ్జకి తగ్గట్టుగా చక్కగా అందించారు వారికి ఏదైతే ఇష్టమో. అన్ని పాలు, పెరుగు, మేడ, వెన్న వీటితో కూడినటువంటి పదార్థాలని అవన్నీ పెట్టి చక్కగా ఉపలాలితో వాళ్ళని లాలిస్తూ గారాబంగా గోరుముద్దలు తినిపిస్తూ చక్కగా
చిన్నపిల్లలు వర్ణన మారింది చూసారా? అంతకుముందు 3-4 అధ్యాయాలు చెప్పుకునేటప్పుడు ఏమన్నా అక్కడ చక్కగా స్తన్యమునిచ్చారు అంటూ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవారు. చక్కగా వాళ్ళకి అన్నం పెట్టడం, భోజనాలు పెట్టడం, ఎంత చక్కగా స్ట్రాటజిక్ గా వెళ్తూ ఉంటారు వ్యాసుల వారి యొక్క రచన పద్ధతులన్నీ కూడా. స్వాద్వన్నముపలాలితో వారికి భుజించవలసినటువంటి ఆరగించవలసినటువంటి పదార్థాలన్నీ కూడా స్వాదిష్టకరమైనటువంటివన్నీ పెట్టారు. పెట్టి లాలిస్తూ బుజ్జగిస్తూ జోజో కమల దలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందు వదన జో జోయనుచున్ అంటూ జోలపాట పాడటం మొదలు పెట్టేశారు. ఇక సంవిశ్య వరశయ్యాయాం, వర అంటే శుభ్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి చక్కగా మెత్తటి పాన్పు ఏర్పాటు చేశారు. శయ్య ఏర్పాటు చేసి ఆ పిల్లలిద్దరిని చక్కగా సుఖం సుషుపస్తు ప్రజే, ఆ వ్రజంలో ఆ ఇంటిలో పిల్లలిద్దరిని సుఖంగా పడుకోబెట్టారు తల్లు. అది ఆ రోజు ఈ విధంగా వారి యొక్క దినచర్య సాగుతూ ఉంటే ఒకానొకప్పుడు బలరాముడు లేకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకులతో కలిసి యమునా నది తీరానికి వెళ్ళాడు. కాళింది అంటే యమున. ఏవం స భగవాన్ కృష్ణో బృందావన చర క్వచిత్. క్వచిత్ అనే పట్టాలంటే క్వచిత్ అంటే ఒకానొకప్పుడు. ఏవం స భగవాన్ కృష్ణో బృందావన చర క్వచిత్ యయౌ రామమృతే రాజన్ కాళిందీం సఖిభిర్వృత. రామమృతే అంటే బలరాముడు లేని సందర్భంలో, బలరాముడు అక్కడే ఇంటి దగ్గరే పనులు చూసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఈయన చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి కాబట్టి రాజకార్యాలు. ఈయన సఖిభి వృత, తన యొక్క స్నేహితులతో కొంతమందితో తీసుకుని మెల్లగా కాళింది యయౌ, యయౌ అంటే గచ్చవు, వెళ్ళారు, గచ్చతి అని. కాళింది యమున, కాళింది అంటే యమున. ఆ యమునా తీరానికి వెళ్ళాట ఆ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు. బృందావనచర కృష్ణ. కృష్ణుడు అనే పదం పక్కన ఏం పెట్టారు విశేషం అంటే బృందావనచర. బృందావనచర, బృందము సమూహం, బృందం అంటే సమూహం. బృందావనచర అందమైనటువంటి ఆ వన సంచారి అయినటువంటి బృందావన సంచారి కొంతమంది స్నేహితులతో వెళ్ళాట. అక్కడ ఆ తీరంలో విహరిస్తూ అథ గావశ్చ గోపాశ్చ నిదాఘాతప పీడితా దుష్టం జలం పపుస్తస్యాస్తృషార్తా విషదూషితం నిదాఘ ఆతప పీడితా. ఆతపము అంటే ఎండ. ఆ వేసవి కాలంలో దాహానికి పీడించబడిపోయి ఆ ఎండ చేత బాగా తపన పడిపోయి వెంటనే మంచినీళ్ళు తాగవలసి వచ్చి అక్కడ ఉన్న గావశ్చ గోపాశ్చ అన్నారు. గోపాలకులే కాదు, గోవులు కూడా ఉన్నాయి. గావహాచ గోపాహాచ, గావ గోపౌ. గావశ్చ గోపాశ్చ నిదాఘాతప పీడిత, మంచి ఎండతో పీడించబడి బాధపడి దుష్టం జలం పపుహు. పపుహు అంటే తాగటం. ఏం తాగారు అంటే జలం తాగారు. ఎటువంటి జలం? దుష్టం జలం. అది కూడా ఎట్లాంటిదంటే విషదూషితం, విష ప్రభావంతో కలుషితమైపోయినటువంటి దుష్టమైనటువంటి జలాన్ని పపుహు. దేనికోసం తాగారయ్య అంటే తస్యాస్తృషార్త. తృషార్త అంటే వారి యొక్క దాహాన్ని తీర్చుకోవటం కోసం. తృష ప్లస్ ఆర్తి, తృషార్త. తృష అంటే దప్పిక. ఆ దప్పిక తీర్చుకోవడం కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యమునా నది జలాన్ని, విషదూషితమైనటువంటి జలాన్ని తెలియక తాగారు. దాంతో మరుక్షణంలోనే మరణించేశారు అందరు. విషాంభస్తదుపస్పృశ్య దైవోపహత చేతస నిపేతుర్వ్యసవ. వ్యసవ అసువులు అంటే ప్రాణాలు. నిపేతుర్వ్యసవ అసువులు కోల్పోయి సర్వే సలిలాంతే కురుద్వః. ఓ కురునందన అంటూ పరీక్షిత్తు మహారాజుకు వాడిన సంబోధన వాచకం సుఖమహర్షి. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ గోపాలకులు, ఆ గోవులు ఆ యమునా నదిలో విష ప్లస్ అంభ, విషాంభ, విషముతో కూడుకున్నటువంటి అంభ అంటే జలములు, విషపూరిత జలములు. విషాంబస్తదుపస్పృశ్య వాటిని తాగారో లేదో వెంటనే దైవోపహత చేతసః దురదృష్టవశాత్తు, దైవం ప్రతికూలించడం, దురదృష్టవశాత్తు నిపేతుర్వ్యసవ వారి యొక్క అసువులు, వారి ప్రాణాలు పోయినాయి. అందరూ కలిసి సర్వే సలిలాంతే కురుద్వః
ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే అందరూ కుప్పగా పడిపోయారు మొత్తం, తాగినటువంటి వారు. అది చూశారు స్వామి వెంటనే. వీక్ష్యతాన్ వై తథా భూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వరః ఈక్షయామృతవర్షిణ్యా స్వనాథాన్ సమజీవయత్. స్వనాథాన్ సమజీవయత్. స్వనాథాన్ అంటే వారి వారి నాథులు. నాథుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. సమస్తమైనటువంటి ప్రాణికోటికి, ఆ గోపాలకులకి, ఆ గోవులకి నాథుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన, ఆ శ్రీకృష్ణుడు ఎట్లాంటి వాడు? ఇంకా యోగేశ్వరేశ్వర, పరమయోగేశ్వరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభు అయినటువంటి మన శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. ఆ పరమయోగుల యొక్క అంతరంగంలోని గుహలలో సంచరించే హంస సంచారిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉంటారో ఆయన తాన్ వీక్ష్య, ఆ పడిపోయినటువంటి, అసలు ఎక్కడా చలనం లేదు వాళ్ళు, అలా పడిపోయినటువంటి వాళ్ళందరినీ వీక్ష్య వై తథాభూతాన్, అలా పడిపోయినటువంటి వారిని చూసి ఈక్షయామృత వర్షిణ్య, అమృత వర్షం కురిపించాట వారి మీద. అమృత వర్షిణ్య, అమృతాన్ని కురిపించాడంటే, అమృతాన్ని ఎట్లా కురిపిస్తాడంటే ఈక్షయామృత వర్షిణ్య. ఈక్షయ అనే పదానికి అర్థం చూపులు. స్వామివారి యొక్క దృక్కులు అమృతమయములు. అట్లాంటి అమృతప్రాయమైనటువంటి చక్కటి చూపులు అనేటువంటి ప్రసరణ వారి మీద కలిగించి, సంప్రోక్షణ వారి మీద కలిగించి, ఆ అమృత ధారలు, అమృత వర్షం అనేటువంటి ధారల్ని వారి మీద సంప్రోక్షణ చేసి స్వామి వారందరినీ కూడా సమజీవయత్, మళ్ళీ తిరిగి పునరుజ్జీవితం అయ్యేట్టు చేశారు స్వామి. అఘాసురుడి లోపలికి వెళ్ళినప్పుడు ఇట్లాగే స్వామి వారి చూపులతో వారందరినీ కూడా బతికించాడు. అలాగే మళ్ళీ ఇక్కడ వీళ్ళందరినీ కూడా తిరిగి బతికించాడు. వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. తే సంప్రతీత స్మృతయ, స్మృతి అంటే జ్ఞప్తి, జ్ఞాపకం. సంప్రతీత స్మృతయ, ఒక్కసారి పైకి లేచారు, నిద్ర నుంచి లేచినట్టుగా లేచారు. ఒక్కసారి మళ్ళీ చేతనులు అయ్యారు, అచేతనులు కాస్త సచేతనులు అయ్యారు. తే సంప్రతీత స్మృతయ సముత్థాయ జలాంతికాత్, ఆ జలముల నుంచి పడిపోయారు తాగి. కొంతమంది జలంలో తేలుతూ, కొంతమంది తీరంలోనూ పడిపోయారు. వాళ్ళందరూ పైకి లేచి ఆసన్ సువిస్మితా సర్వే వీక్షమాణా పరస్పరన్. విస్మిత అంటే ఆశ్చర్యం, సువిస్మితా ఆసన్, ఎంతో ఆశ్చర్యానికి గురి అయిపోయారు. ఏంటి మనం ఇక్కడ నీళ్ళలో ఉన్నామేంటి, ఏమైంది మనకి అని ఒక్కసారి మళ్ళీ స్మృతి తెచ్చుకున్నారు, గుర్తు చేసుకున్నారు. అంతకుముందు ఏమైందో ఒకసారి సీన్ రివైండ్కి వెళ్ళింది. ఒకసారి గుర్తు చేసుకుని సర్వే వీక్షమాణ పరస్పరం, పరస్పరం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తున్నారు. అరే నువ్వు ఉన్నావా, నేను ఉన్నా, ఏం జరిగిందో తెలుసా, గుర్తుందా, మనం ఈ నీళ్లు తాగాం, పడిపోయాం, మళ్ళీ ఇప్పుడు లేచాం. వెనకాల ఎవరున్నారంటే జగన్నాథుడు. అర్థం చేసుకున్నారు, పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ఏవైతే ఇట్లాంటి సంఘటనలు జరిగాయో అటువంటి సంఘటనలో ఈయనే కదా దగ్గరుంది, మళ్ళీ ఈయనే కదా మన వెనకాలంది. కాబట్టి జరిగింది అర్థమైపోయింది వాళ్ళందరికీ కూడా. అన్వమంసత, అన్వమంసత అంటే భావించారు, తెలుసుకున్నారు. ఏంటి విషయం తెలుసుకున్నారు, ఓహో పెద్ద ఆయన కాపాడాడు. అన్వమంసత తద్రాజన్ గోవింద అనుగ్రహేక్షితం, గోవింద ప్లస్ అనుగ్రహ ఈక్షితం, ఆయన యొక్క అనుగ్రహమైన కృపాకటాక్షమైనటువంటి దృక్కుల వలన, ఆ చూపుల వలన మనం ఈరోజు విషం తాగి కూడా బతికున్నామురా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట. పీత్వా విషం, విషం పీత్వా, విషాన్ని తాగి కూడా, పీత్వా విషం పరేతస్య పునరుత్థానమాత్మనః. పరేతస్య అంటే మృత్యు. అంతకుముందు చెప్పుకున్నాం, పైలోకాలకి ప్రయాణించేటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో వాడు ప్రేతం అనబడతాడు. పరేతస్య, పైలోకానికి వెళ్తున్నటువంటి ఈ జీవుడు కాస్త, అంటే మృత్యువులో ఉన్నటువంటి ఈ దేహం కాస్త పునరుత్థానమాత్మనః, స్వామి యొక్క ఆ కృప కటాక్ష రసములు మన మీద ప్రసరించేటప్పటికీ పునరుత్థానమాత్మనః, చక్కగా మళ్ళీ లేచి కూర్చున్నాంరా, ఇది కన్నయ్య చేసిన పని, శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన పని అని గుర్తించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ధేనుకవధో నామ పంచదశోధ్యాయః సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.